లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 62వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన చేసిన ప్రసంగము. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అయితే ప్రజలు దీన్ని అర్థం చేసుకొనలేరు. పరిశుద్ధతను గూర్చిన గ్రహింపును మనకు ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. యాజకులు దేవుని మహిమ యొద్దకు వచ్చినప్పుడు వారక్కడ నిలబడలేకపోయారు. వారక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి శరీరము పూర్తిగా పరిశుద్ధపరచబడలేదని దాని అర్థం. దేవుడు నీ హృదయాన్ని మాత్రమే కాదు గాని నీ చెవులు, కన్నులు, పెదవులు, చేతులు మరియు పాదములను కూడా కోరుచున్నాడు. హృదయం యొక్క ఊహలు దేవునికి అంగీకారంగా ఉండాలి. ప్రభు యొక్క మహిమతో నింపబడిన మందిరములో యాజకులు నిలబడలేరు. మనము దేవుని జతపనివారం. మనము పరిశుద్ధులమై పవిత్రపరచబడాలి. మనము విగ్రహారాధికుల నుండి వేరు చేయబడిన వారముగా ఉండాలని పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాల్లో రాస్తూ ఉన్నాడు. వారి ఆలోచనలను మనము తీసుకొనకూడదు. మనము దేవుని తలంపులను కలిగి ఉండాలి. వారి తలంపులు మన దైవ ధ్యానముతో జోక్యము చేసుకొనకూడదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎటువంటి ఆసక్తిని, ఎటువంటి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. ఆ కార్యములను గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. మన బలహీనతల కొరకు మనము దైవచిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. దైవచిత్తానుసారమైన దుఃఖము మనలను జాగ్రత్త గలవారిగా చేయును. దేవుడు మనతో ఉండాలని కోరుచున్నాడు. ఈ షరతులను నెరవేర్చకుండా దేవుడు మనతో నివసించాలని మనం ఆశించకూడదు. అది బుద్ధిహీనత. రాజరిక హోదా గలవారు మన ఇండ్లకు వచ్చి నివసించుటకు మనం ఆశించుటకు భయపడతాం కదా. దేవుడు మనతో నివసించుటకు మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి. ఆ విధమైన జీవితానికి నీవు ఒక బహుమానాన్ని పొందుకుంటావు. సమాధానంతో నిండిన గృహాలే ఆ బహుమానము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 3-5 వరకు. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దీనమైన స్థలమును ఎన్నుకొనుట ఎల్లప్పుడూ మంచిది. ఈ దినాల్లో క్రైస్తవుల మానసిక స్థితి లోపభూయిష్టమైపోయింది. దేవుడు ఆ మనసులో ఒక లోతైన పని చేయలేడు. మన ఆరాధన స్థలముల్లో దేవుడు ఉన్నాడని మనం భావించాలి. మనము ఒకరినొకరము గౌరవించుకోవాలి. మన తలంపులు దుష్టమైనవని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ధనవంతులను గౌరవించి పేదవారిని నిర్లక్ష్యపెట్టుచున్నారు. మనము తప్పైన ద్వేషభావములు కలిగి ఉన్నాము. ఒకప్పుడు ప్రజలు సాధువులను ద్వేషించేవారు. సుందర్ సింగ్ తన సాధువు వస్త్రములతో టిబెట్ ప్రాంతంలో సంచరించాడు. ఆయనకు ఆహారం లేదు. ఆయన ఒక మిషనరీ ఇంటికి వెళ్ళాడు. ఆయన గృహంలోనికి అనుమతించబడలేదు. అయితే దేవుడు ఆయనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ను తపాలా ద్వారా పంపించాడు. కొంతమంది ప్రజల వస్త్రధారణ మనకు నచ్చిన విధంగా ఉండకపోవచ్చు. అయితే వారు నిజమైన క్రైస్తవులుగా ఉండవచ్చు. వారు పేదవారు కావచ్చు కానీ వారు నీతిమంతులుగా ఉండవచ్చు. మన తప్పుల వైపు వారు చూడవచ్చు. వారు సరిచేసినప్పుడు మనం తృణీకరించకూడదు.
విశ్వాసములో ధనికులైన వారితో మనం కలిసి ఉంటే మనము కూడా విశ్వాసాన్ని పొందుకుంటాము.